హలో అందరికీ, క్యాన్వాస్ పెయింటింగ్ కోసం అవుట్లైన్ని డ్రా చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో పర్ఫెక్ట్గా అవుట్లైన్ని క్యాన్వాస్ మీద ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. దీనికోసం క్యాన్వాస్, పెన్సిల్ ఆర్ పెన్, టేప్, కార్బన్ పేపర్, మీరు వేయాలనుకున్న డ్రాయింగ్ని రెడీగా ఉంచుకోండి. ఇక్కడ నేను 18x10 సైజ్ ఆఫ్ క్యాన్వాస్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ మీద కార్బన్ పేపర్ని కరెక్ట్గా ప్లేస్ చేయండి. ఇక్కడ నేను బ్లూ కలర్ కార్బన్ పేపర్ని యూస్ చేస్తున్నాను. దీంట్లో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది, ఏదైనా యూస్ చేయొచ్చు. దెన్ కార్బన్ పేపర్ మీద మీరు వేయాలనుకుంటున్న డ్రాయింగ్ పేపర్ని ప్లేస్ చేయండి అండ్ ఎడ్జెస్ ఒకసారి చెక్ చేసుకోండి. డ్రాయింగ్ పేపర్, క్యాన్వాస్ అండ్ కార్బన్ పేపర్ మూడు కూడా ఈక్వల్ లెంత్లోనే ఉండాలి. అండ్ ఇవన్నీ సెక్యూర్ చేయడానికి ఏదైనా టేప్ని యూస్ చేయొచ్చు. సో అన్నీ కరెక్ట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత స్లోగా అవుట్లైన్ ట్రేస్ చేయండి. ఇక్కడ మీరు పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు ట్రేస్ చేయడానికి. అండ్ ఎక్కువ ప్రెషర్ అయితే ఇవ్వకండి, లైట్గా ట్రేస్ చేస్తే సరిపోతుంది. అండ్ పేపర్ని ఎక్కువ మూవ్ అవ్వకుండా కూడా చూసుకోండి. ట్రేసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేపర్ని లిఫ్ట్ చేసి చెక్ చేయండి. లైన్స్ కానీ డీటెయిల్స్ కానీ కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యాయా లేదా అనేది. చిన్న చిన్న డీటెయిల్స్ ఏవైనా మిస్ అయినట్టు అనిపిస్తే చెక్ చేసుకొని డ్రా చేయండి. దట్స్ ఇట్, మీ క్యాన్వాస్ మీద అవుట్లైన్ రెడీ అయినట్టే. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.